నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం ఏమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిథి పంచమి ఉదయం 11:37 తదుపరి షష్ఠి నక్షత్రం పూర్తి రాత్రి 1:09 తదుపరి చింత వర్షం ఉదయం 7:34 నుంచి 9:22 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:52 వరకు అమృత గడియలు రాత్రి 6:23 నుంచి 8:11 రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు సూర్యోదయం ఉదయం 6:52 సమయం సాయంత్రం 6:06 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలను చూద్దాం। ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ చచ్చిన పార్టీ అంటూ రాష్ట్ర ప్రజల దాన్ని బొంద పెట్టేశారు, ఆ పార్టీకి ఓటేస్తే మూసిలో వేసినట్టే అని చెప్పేసి పంచాయతీరాజ్ సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త ఇచ్చారు। ఇంటింటికి నల్ల నీళ్లు బాధ్యత సర్పంచ్లకు, తాగునీటి కోసం నియోజకవర్గానికి ₹1 కోటి, వేసవిలో ఎద్దడి తలెత్తవద్దు, నదులతో పాటు కొత్త రిజర్వాయర్లను వినియోగించుకోవాలి, తాగునీరందని ప్రాంతాలపై సమగ్ర సర్వే, అనుసంధానం లేని గ్రామాలకు రోళ్లు వేయాలి పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు। సోమేష్ భూములపై సర్కార్ ఆరా అంటూ చెప్పేసి ఆంధ్రజ్యోతిలో మరో హెడ్లైన్ ఇచ్చారు। ఫార్మసిటీకి కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల కొనుగోలు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేర రిజిస్ట్రేషన్, పక్కనే సన్నిహిత కుటుంబానికి 123 ఎకరాలు సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్ ఏదో మతలబు ఉంది అంటున్నారు। రేరా ఇన్ఛార్జ్ కార్యదర్శి శివబాలకృష్ణ సస్పెన్షన్ అయ్యారు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి వార్తిచ్చారు। 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతి ఇచ్చారట। ఆగిన కోదండ ప్రమాణం, గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీల భర్తీపై హైకోర్టు స్టేటస్ కో అని చెప్పేసి వార్తిచ్చారు। కోదండరాం అలీఖాన్ నియామక జీవోపై బీఆర్ఎస్ సవాల్, వాళ్ళిద్దరిని ప్రతివాదులుగా చేర్చాలంటూ మధ్యంతర పిటిషన్ వేసిందట। నియామక నోటిఫికేషన్ పై వచ్చే నెల 8 వరకు యథాతథ స్థితి ఉంటుంది, దాంతో నిలిచిపోనున్న 2 ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అని చెప్పేసి చెప్తున్నారు। కోదండరాంపై కేసీఆర్ కుట్ర అంటూ అయినది నీచ రాజకీయం, నేడు రాష్ట్రంలో నిరసనలు తెలంగాణ జనసమితి వెల్లడించింది। కులగణనకు 160 కోట్లు, సామాజిక ఆర్థిక విద్య కుల సర్వే పేరిట ఈ ప్రక్రియ అంటూ వార్తించారు। 6-8 నెలల సమయం పడుతుందని అంచనా, కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో ప్రకటన, సర్వే కోసం ప్రత్యేకంగా ఓ కమిషన్ ఏర్పాటు అని చెప్పేసి చెప్తున్నారు। మనిషి మెదడులో మాస్క్ చిప్ న్యూరాలింక్ సంస్థ అమర్చినట్టు తెలిపిన టెక్ బిలియనర్, ఫోన్లు కంప్యూటర్లకు వైర్లెస్గా అనుసంధానమై ఆలోచనతోనే వాటిని నియంత్రించగలిగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, పక్షవాతం ఇతర సమస్యలతో మంచానికే పరిమితమైన వారి ఆలోచనలు వేగంగా కంప్యూటర్కు ప్రసారం చేసే వీలుంది దీనివల్ల అని చెప్పేసి చెప్తున్నారు। వెటీరో భూమి లీజ్ ఆగింది అని చెప్పేసి మరో వార్తిచ్చారు। జీవో 140ని నిలిపేస్తూ జీవో 12 విడుదల, హైకోర్టు తీర్పునకు ఉటకిస్తూ నిర్ణయం, హైటెక్ సిటీ వద్ద బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి ట్రస్ట్కు 15 ఎకరాలు అని చెప్పేసి ఆ అంశాన్ని పూర్తి వివరాలతో ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు। అధికారికంగా గద్దర్ జయంతి, నేడు రవీంద్ర భారతిలో కార్యక్రమం నిర్వహించినారు, తెల్లార్పూర్లో గద్దర్ విగ్రహానికి స్థలం ఏర్పాటు చేయనున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు। బీజేపీ నేత హత్య కేసులో 15 మందికి మరణ శిక్ష అంటూ మరో వార్తనిచ్చారు ఆంధ్రజ్యోతిలో। కుటుంబ సభ్యులు ఎదుటే మరణకాండ, ముద్దాయిలంతా పిఎఫ్ఐ సభ్యులు, కేరళ కోర్టు తీర్పునిచ్చింది। 2021లో ఈ ఘటన చోటు చేసుకుందట। వైద్య కళాశాలలో ఫ్యాకల్టీకి 75% హాజరు ఖచ్చితం, కాలేజీ వేళల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ కుదరదు, జాతీయ మెడికల్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది। నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు, కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఫిబ్రవరి 9వ తేదీ వరకు సెషన్స్ నిర్వహణ, ప్రస్తుతం లోక్సభకు ఇవే చివరి సమావేశాలు। చండీగఢ్ కార్పొరేషన్ బీజేపీ చేతికి, నాటకీయ పరిణామాల మధ్య ఎన్నిక, బీజేపీకి 16 ఆఫ్, కాంగ్రెస్ కూటమికి 20 ఓట్లు, 8 విపక్ష ఓట్లు చెల్లవన్న ప్రిసైడింగ్ అధికారి ఆధిక్యం ఉన్నప్పటికీ ఓడిన హమ్ ఆద్మీ అభ్యర్థి అనే అంశాన్ని ఇచ్చారు। రాంచీలో హేమంత్ ప్రత్యక్షం, 30 గంటల ఆదర్శం తర్వాత రాష్ట్ర రాజధానికి జార్ఖండ్ సీఎం అనే అంశాన్ని ఇచ్చారు। ఎమ్మెల్యేలతో భేటీ పాల్గొన్న సీఎం భార్య కల్పన, అందరూ రాజధానిలోనే ఉండాలని సూచన, పరిస్థితులపై సీఎస్ డీజీపీతో గవర్నర్ సమావేశం నిర్వహించారట। నాబార్డ్ రుణ ప్రణాళిక 2.80 లక్షల కోట్లు అనే అంశాన్ని ఇచ్చారు। 2024-25లో పంట రుణాలు ₹1,00,000, 81,878 కోట్లు, వ్యవసాయ యంత్రీకరణకు 5,099 కోట్లు కేటాయింపులు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 1,29,636 కోట్లు అని చెప్పేసి స్టేట్ ఫోకస్ పేపర్ను విడుదల చేసింది మంత్రి తుమ్మల। వ్యవసాయ ప్రగతికి బ్యాంకులు సహకరించాలని చెప్పేసి వినతి చేశారట।
ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. సాక్షిలో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఆగిన ప్రమాణం అనే వార్తని ప్రధాన హెడ్లైన్గా సాక్షులు ఇవ్వడం జరిగింది. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ఇదే. రేపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్. ఫిబ్రవరి 9 వరకు జరగనున్న ఈ సమావేశాలు. ఈసారి ఆర్థిక సర్వే నివేదిక లేదు అంటున్నారు. సస్పెండ్ అయిన ఆ 14 మంది ఎంపీలు మళ్లీ సభకు అనే అంశాన్ని ఇచ్చారు. ఏ చర్యకైనా సంసిద్ధం అఖిలపక్ష భేటీలో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. 15 మంది బీజేపీ నేత హత్య కేసు, పీఎఫ్ఐ కార్యకర్తలకు మరణశిక్ష అనే హెడ్లైన్ సాక్షిలో కూడా ఇవ్వడం జరిగింది. వెళ్లిన వారు వచ్చేయండి, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీటి వెళ్లిన వారికి తెచ్చుకోనున్న ద్వారాలు అని చెప్పేసి వార్తించారు. ఎలాంటి నిబంధనలు పెట్టని వారిని చేర్చుకునేందుకు ఎన్నికల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. 17 లోక్సభ స్థానాలకు గాను 187 పేర్లు ఎన్నికల కమిటీ ముందుకు తీసుకొచ్చిందట. వచ్చే నెల 3 వరకు దరఖాస్తులు స్వీకరణ. 6న స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల షార్ట్ లిస్ట్, రాజ్యసభ అభ్యర్థుల ఖరారు అధికారం ఏఐసీసీకి అనే అంశాన్ని ఇచ్చారు. తాగునీటి కోసం నియోజకవర్గానికి 1 కోటి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాన్ని జారీ చేశారు. వైద్య విద్యలో వెనుకబాటు, దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న అణగారిన వర్గాల విద్యార్థుల సంఖ్య అని చెప్పేసి సాక్షుల వార్తనివ్వడం జరిగింది. ఎండీలు బీసీలు 22%, ఎస్సీ ఎస్టీలు 11.3, ఓసీలు 59, ఎంఎస్లో బీసీలు 21, ఎస్సీ ఎస్టీలు 10, ఓసీలు 63, డిఎం ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ కోర్సులో 85% వరకు ఓసీలే అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. వ్యవసాయానికి రూపాయలు 1.33 లక్షల కోట్ల రుణం అనే అంశాన్ని ఇచ్చారు. పరిశ్రమలు సహా అన్ని రంగాలకు కలిపి రూపాయలు 2.80 లక్షల కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికలో ఖరారు చేసింది నాబార్డ్. గత రుణ ప్రణాళికలతో పోలిస్తే 94 కోట్లు అదనంగా అని చెప్పేసి చెప్తున్నారు. బ్యాంకుల చేత మరింత పెరగాలి అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూద్దాం. నవయుగంపై జగన్ సంతకం అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే కమిటీతోనైనా కథ ముగిసేనా అనే అంశాన్ని ఇచ్చారు. బెంగళూరు టు హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్పై నర్సింగ్కి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పట్టుబడిన లావణ్యకు పలువురు టాలీవుడ్ నటులు, వీఐపీలతో పరిచయాలు ఉన్నట్టు గుర్తించారు అనే అంశాన్ని ఇచ్చారు. మళ్లీ పునర్వ్యవస్థీకరణ, నీటిపారుదల శాఖను మళ్లీ పునర్వ్యవస్థీకరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనే అంశాన్ని ఇచ్చారు. తోటి టీచర్లను కాల్చి చంపి ప్రేమ వ్యవహారం, 2 టీచర్లను బలికొంది. 2 టీచర్లను కాల్చి చంపిన మరో టీచర్ ఆత్మహత్యయత్నం చేశాడు. ఇమ్రాన్కు 10 ఏళ్లు జైలు, అధికార పత్రాలు లీకేజీ కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. సోరెన్ ఢిల్లీ ఇంట్లో ఈడీ సోదాలు. జార్ఖండ్ సీఎం సోరెన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రూపాయలు 36 లక్షలు BMW కారు, కీలక పత్రాలు లభించాయి అందులో అని చెప్పేసి చెప్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. బీజాపూర్, సుక్మా జిల్లాలో సరిహద్దులో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పులలో 3 సిఆర్పీఎఫ్ జవాన్లు నేల కొరిగారు అనే అంశాన్ని ఇచ్చారు. పడగొట్టిన రిలయన్స్ స్టాక్ సూచీలు మంగళవారం 1% పతనమయ్యాయి. 214 పరుగుల తేడాతో అండర్-19 ప్రపంచ కప్లో టోర్నీ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. ఆ అంశాన్ని సాక్షిలో పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పులపాలు చేశారు అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారని ఆ అంశాన్ని ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. భాజపాను నిలవరించడం కాంగ్రెస్కే సాధ్యం. రాహుల్ ప్రధాని కావాలంటే రాష్ట్రంలో అన్ని సీట్లు గెలవాలి అని చెప్పేసి భరాసాకు ఓటేస్తే మూసిలో వేసినట్లే 2న ఇంద్రవెల్లిలో ఎన్నికల ప్రచారం ప్రారంభం. పీఈసీ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామాల తాగునీటి నిర్వహణ బాధ్యత పంచాయతీలదే అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది అనే అంశాన్ని ఇచ్చారు. సాయి సింధు ఫౌండేషన్కు భూముల కేటాయింపు నిలిపివేత, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు అనే అంశాన్ని ఇచ్చారు. అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? శివబాలకృష్ణతో పాటు బంధువులు విచారణ చేస్తున్నారు. నేటి నుంచి ఏసీబీ కస్టడీకి మాజీ రేరా కార్యదర్శి. లోక్సభ ఎన్నికల బరిలోకి కొత్త అభ్యర్థులు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆధిక్యం లభించని స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది అంటున్నారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్కు 10 ఏళ్లు జైలు శిక్ష, మాజీ విదేశాంగ మంత్రి కురేష్కి కూడా అని చెప్పేసి అంశాన్ని ఈనాడులో ఇచ్చారు. కేరళ భాజపా నేత హత్య కేసులో 15 మందికి మరణశిక్ష అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. జార్ఖండ్లో ఉత్కంఠ. రాంచీ చేరుకున్న సీఎం సోరెన్ ఎమ్మెల్యేలతో భేటీ. సతీమణికి పగ్గాలు. నేడు ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న ఈడీ. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. నూతన భవనంలో రాష్ట్రపతి ప్రసంగం. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మల. రేపు మధ్యంతర బడ్జెట్. ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్ ఎత్తివేతకు సుముఖం అనే అంశాన్ని ఇచ్చారు. రైతులకు రుణ సాయం పెంచండి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1,33,587 కోట్లు అందించాలని చెప్పేసి ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది.
తక్షణం సర్పంచ్ల నుంచి రికార్డులు స్వాధీనం, చెక్ బుక్లు, డిజిటల్ సంతకాలను తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2న బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారులు అని చెప్తున్నారు. తెలంగాణకు 13 ఖేలో ఇండియా కేంద్రాలు, దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఈనాడులో ఇచ్చారు. పరికరాలకు దుమ్ము, ప్రైవేట్కు సొమ్ము అనే అంశాన్ని ఇచ్చారు. రూపాయలు లక్షలు పెట్టుకున్న యంత్రాలు గదుల్లోనే పాడైన మరమ్మతులు కరువే ఉన్నాయంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇది పరిస్థితి ఉంది అని ఆ చిత్రాలను ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఎగువన ఎండబెట్టి దిగువకు పారకం, మంత్రి కోసం ఎస్ఆర్ఎస్పీ స్టేజ్, ఒక ఆయకట్టు పానం, మాటున జలాలు తరలింపు అని ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. దామగుండంపై కొండంత అబద్ధం, రాడర్ కేంద్రంపై కళ్లకు గుంతలు, బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మంత్రి అబండాలేస్తున్నారు. వీఎల్ఎఫ్పై 2010 సెప్టెంబర్ 7న రాష్ట్రానికి నౌకదళం లేక దామగుండంలో రాడర్ కేంద్రం పెడతామని వెల్లడి అని ఆ అంశాన్ని ఇచ్చారు. బొమ్మకూరు నుంచి నీటి విడుదల, వరికి కాండం తొలగించే పురుగు అని దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పంటకు తీవ్ర నష్టం, ఆందోళన వద్దంటున్న శాస్త్రవేత్తలు, సరైన యాజమాన్య పద్ధతిలో చేస్తే మేలు అని ఆ అంశాన్ని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. నియామకాలు మావి, అడావిడి వారిది, వంట అయినా గరిటె తిప్పినట్టుగా కాంగ్రెస్ వైఖరి ఉంది అంటూ హరీష్ రావు తెలిపారట. స్మార్ట్ చిప్ అని ఇందాక మనం చూసాం, ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మనిషి మెదడులో అధునాతన చిప్ మొదటిసారిగా అమర్చిన ఎలాన్ మస్క్ కంపెనీ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్తో విధులు, శారీరక మానసిక సమస్యలకు మేలైన పరిష్కారం అంటున్నారు. పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు కూడా ఇది చెక్ పెట్టనుంది అంటున్నారు. ఎమ్మెల్సీల ప్రమాణానికి హైకోర్టు బ్రేక్, సముద్రపు దొంగలకు సింహ స్వప్నం, పైరేట్ల ఆట కట్టిస్తున్న భారత నేవీ 3 రోజుల్లో 3 నౌకలను రక్షించిన కమాండోలు అని చెప్తున్నారు. దేశానికి బీజేపీ ప్రమాదకరం, ప్రభుత్వాలను కూల్చడం ఆ పార్టీ నైజం అంటున్నారు. ఇచ్చిన హామీలు అమలులో ప్రధాని మోదీ విఫలం, బీజేపీ హయాంలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు, మణిపూర్ తగలబడిన ప్రధానమంత్రి ఎందుకు వెళ్ళలే అని వార్తించారు. అదే భాష అదే తీరు, ముఖ్యమంత్రి హోదాలోనూ మారని రేవంత్ ధోరణి, బీఆర్ఎస్ పై మరోసారి సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే అంశాన్ని ఇచ్చారు. సోరెన్ భార్యకు సీఎం పగ్గాలు, నేడు జార్ఖండ్ సీఎంను ప్రశ్నించనున్న ఈడీ, శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటాన్ని హెడ్లైన్ ఇచ్చారు. H1B రెన్వెల్ అమెరికాలోనే అని దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. 18 మందికి ఉరిశిక్ష అనే అంశాన్ని నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక 2 దరఖాస్తులు, మెడికల్ కాలేజ్లో ప్రవేశంపై ఎన్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల దాడిలో 3 జవాన్లు మృతి చెందారు అని ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः, अष्ट विनायक नमो नमः, गणपति बाप्पा मोरया। ओम गणपते नमो नमः, श्री सिद्धि विनायक नमो नमः,
अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बाप्पा मोरया ॐ गण गणपते नमो नमः श्री सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो మరి ఇప్పుడు జిల్లా వార్తలను చూద్దాం. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే నకిలీలో స్పెషల్ అంటూ పాస్పోర్ట్ల స్కామ్లో ఎస్బీ పాత్ర సిఐడి విచారణలో వెలుగులోకి స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐకి బిగుసుకున్న ఉచ్చు అనే అంశాన్ని ఇచ్చారు. జిల్లాలో నలుగురు సిఐలకు స్థానాచలనం అనే అంశాన్ని ఇచ్చారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షల నిర్వహణ కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. వీడీసీ సభ్యులు బైండ్ ఓవర్ అనే అంశాన్ని ఇచ్చారు. పసుపు ధర తగ్గకుండా చూడాలి, రైతులకు నష్టం రాకుండా చర్యలు చేపట్టాలి అంటూ అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టరేట్లో పసుపు విక్రయాలపై సమావేశాన్ని కూడా నిర్వహించారు. 10లో 100% ఉత్తీర్ణతల లక్ష్యం, పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం, పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్న విద్యాశాఖ, ఉదయం సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి అని చెప్పేసి ఈ అంశాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి, మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం నెగ్గినా పట్టించుకోవడం లేదు, కౌన్సిలర్లు మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రైతుల చుట్టూ రాజకీయం సమీపిస్తున్న పార్లమెంట్ ఎన్నికలు, పసుపు రైతుల చుట్టూ నేతలు ప్రదర్శనలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ముందుకు వస్తున్న పసుపు రైతుల సమస్యలు, పసుపు బోర్డు ప్రకటనతో ముందుకు వెళ్లేందుకు బీజేపీ నేతలు సన్నద్ధం, పసుపు రైతులకు మద్దతు పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలు, రెండు పార్టీల హామీలు అమలును నిలదీస్తూ ప్రచారానికి బీఆర్ఎస్ నేతల యత్నం అనే అంశాన్ని ఇచ్చారు. చేపల మార్కెట్ కాలేనా అని చెప్పేసి నాడు మాజీ మంత్రి చేతుల మీదుగా ఘనంగా శంకుస్థాపన, ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకొని నిర్మాణ పనులు, మత్స్య కార్మికుల వ్యాపారానికి తప్పని అవస్థలు అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్నికల సమయంలోనే రైతుల గుర్తుకు వస్తారు, ఎంపీ అరవింద్ పసుపు రైతులకు హామీ ఇచ్చి మోసం చేశాడు. విలేకరుల సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ సేల్ రాష్ట్ర చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. సిఐడి అదుపులో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు సృష్టించిన కేసులో విచారించనున్న అధికారులు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. డెమోనిస్ట్రేషన్ సెంటర్ కోసం ఈవీఎంలు కేటాయింపు అని చెప్పేసి పర్యవేక్షించిన కలెక్టర్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ధర ఆశాజనకం అని చెప్పేసి సాక్షిలో ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. క్వింటాల్కు రూపాయలు 10,000 పైనే పసుపు రైతుల ఆనందం, సీజన్ చివరి వరకు ధర నిలకడపైన అనుమానాలు ఉన్నాయంటున్నారు. ధర మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వ్యాపారులు తెలుపుతున్నారు. సరైన ధర చెల్లించాలి, పసుపు కొనుగోలులో రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. పసుపు ధర నిలకడగా ఉంచాలి అని చెప్పేసి అధికారులకు చర్యలు తీసుకోవాలి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సూకేట అన్వేష్ రెడ్డి డిమాండ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. 29 మండలాలు 9 మందే ఎంఈఓలు అని చెప్పేసి అదనపు పని భారంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో పర్యవేక్షణ కరువుగా ఉంది, జిల్లాలో విద్యాశాఖ దుస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ధాన్యం విలువ ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి అని చెప్పేసి మరో వార్తనిచ్చారు. లేకుంటే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలి అంటూ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఎస్బీలో ఏళ్లుగా తిష్ట, ఉద్యోగంతో పాటు వ్యాపారాలు, అక్రమ దందాలు నిర్వాహకుల నుంచి మామూలు వసూలు అని చెప్పేసి చెప్పారు. నకిలీ పాస్పోర్ట్ కేసులు, ఎస్బీ ఏఎస్ఐ అరెస్ట్, అదుపులోకి తీసుకున్న సిఐడి సర్టిఫికేట్లను పరిశీలించకుండానే పాస్పోర్ట్లకు క్లియరెన్స్ ఇచ్చినందుకు అని చెప్పేసి చెప్తున్నారు. ఎల్లారెడ్డిలోనూ రోజ్ గోల్డ్ బాధితులు రెవెన్యూ శాఖలోని కొనసాగించాలని చెప్పేసి వినతి, కలెక్టర్తో ఎస్ఎల్ఆర్ జేడీ సమావేశం నిర్వహించారు. నేడు స్టాఫ్ నర్సులకు ప్రొసీడింగ్లు అని చెప్పేసి సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు.
పేరుకే వైద్య విధాన పరిషత్ విలీనమైన ఆసుపత్రిలో సిబ్బంది నియామకం లేదు అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ఆ పరిధిలోని వారితోనే వైద్య సేవలు ప్రస్తుత ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తే పోస్టుల భర్తీకి అవకాశం ఉందంటున్నారు. 5 నుంచి గావ్ చలో అభియాన్, వాచ్ టవర్ పరిశీలన, హోంగార్డ్ కుటుంబానికి చెక్ అందజేతానే అంశాన్ని ఇచ్చారు. నంబర్ ప్లేట్ లేని బైకులు సీజ్ చేశారు, ఆ అంశాన్ని ఇచ్చారు. తెలంగాణకి ఆదర్శం అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెలిపారు, ఆ అంశాన్ని ఇచ్చారు. క్రైమ్ కార్నర్ చూసుకున్నట్లయితే విద్యుత్ షాక్తో రైతు మృతి. మండలంలోని పోచారం గ్రామానికి చెందిన రైతు కుర్మ లక్ష్మయ్య గడ్డి కోత యంత్రంతో పొలంలో గడ్డి కోస్తుండగా విద్యుత్ షాక్తో మంగళవారం మృతి చెందడం జరిగింది, ఆ అంశాన్ని ఇచ్చారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు మండలంలోని ముదక్పల్లికి చెందిన గంగుబాయి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పేసి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. సైబర్ మోసగాళ్లకు చిక్కద్దు అని చెప్పేసి అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి ఆ చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 2 జైలు శిక్ష అనే అంశాన్ని ఇచ్చారు. తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన జక్రన్పల్లిలో చోటు చేసుకుంది. జీజీహెచ్లో తీరు ఇదేనా అని చెప్పేసి జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుద్ధి లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని చెప్పేసి ఆ చిత్రాలని ఇక్కడ ఇచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఈనాలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ప్రతి గ్రామం పర్యటించాలి అంటూ ఎండాల తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలు పర్యటించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండాల లక్ష్మీనారాయణ సూచించడం జరిగింది. కలెక్టరేట్లో సంస్మరణ దినోత్సవం అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. నిజామాబాద్, కామారెడ్డి తలసరి ఆదాయంలో రాష్ట్రంలో జిల్లాల స్థానాలు ఇవి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. రాయితీ ఆదాయం రూపాయలు 3.70 కోట్లు. ఈ చలనాలు వసూళ్లలో జిల్లా 7వ స్థానంలో ఉంది. నేటితో ఈ గడువు అనేది ముగియనుంది, చెల్లింపుల గడువు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. సగటు ధర దక్కాలి అని చెప్పేసి జిల్లాలో పసుపు తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా మరో వార్త చూస్తే వైద్యుల కొరత, రోగుల వ్యత అనే అంశాన్ని ఇచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈవీఎంలు తరలింపు, ధనవంతులకు ఇల్లు మంజూరు చేస్తే కూల్ చేస్తా అని చెప్పేసి చెక్కిస్తున్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి జడ్పీ చైర్మన్ విఠలరావు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. చరవాణి అవసరం ఎంత, పరీక్షల సమయం, ప్రధాని సూచన, ఆచరణ అని చెప్పేసి ఆ ప్రత్యేక కథనాన్ని ఈనాలో ఇచ్చారు. అలాగే బురద తొలగింపు, ప్రయాణం సులువు, డిచ్పల్లి నిజామాబాద్ మార్గంలో మాధవ్ నగర్ యూపీ వద్ద బురద నీటి నుంచి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. యాప్లో ఆకాశవాణి ప్రసారాలు, ఐఎంఏ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు ప్రదర్శన నిర్వహించారు. కష్టపడ్డారు, ఫలితం సాధించారు. జీజీహెచ్లో పనిచేసిన 104 మందికి నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు లభించాయి అని చెప్పేసి కష్టపడ్డారు, ఫలితం సాధించారు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. జాతీయ స్థాయికి ఎంపిక, నగరంలోని విజయ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆకాంక్ష మహిళ ఉషు పోటీలో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు, ఆ అంశాన్ని ఇచ్చారు. చలో ఢిల్లీకి తల్లి రావాలి అనే అంశాన్ని ఇచ్చారు. అన్నదాతలకు అండగా నిలిచిన మహారాణి రాణి జానకిబాయి విగ్రహావిష్కరణ నేడు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. సిద్నాపల్లిలో 2వ వివేక స్ఫూర్తి జిల్లా స్థాయి పోటీలు, టీపీజేఎంఏ రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక, క్రీడాకారులకు సన్మానం అని చెప్పేసి బిక్కనూరుకు సంబంధించిన వార్తనిచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే6.